Before going into the concept of the next rule, let us complete the homework portion. But yes, you can watch this video in 1.5 speed to save your time. And now let us see. See, idi. What is this? Yep. Being idle went for a మూవీ ఆన్ మై ఓన్ చాయిస్. నేను చెప్పాను అప్పుడే. ఇక్కడ ఇట్ అనే దాంతో అందరూ ఆగిపోతున్నారు. ఇట్ ఈస్ నాట్ సచ్ అని. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, బీయింగ్ ఐడిల్ వెంట్ ఫర్ అ మూవీ ఆన్ మై ఓన్ చాయిస్. బీయింగ్ ఐడిల్ ఎవరు వెళ్ళారు? వెంట్ ఫర్ అ మూవీ ఎవరు వెళ్ళారు? ప్రిపోజిషన్ ఆన్ హూజ్ ఓన్ చాయిస్, ఆన్ మై ఓన్ చాయిస్. ఇది ఎప్పుడన్నా కానీ పొసెసివ్ అడ్జెక్టివ్. ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ డిటర్మైన్ చేస్తుంది. ఇక్కడ కూడా అంతే. హర్ వల్ల షీ వచ్చింది. రైట్. ఇక్కడ కూడా మై వల్ల ఏం రావాలి? మై ఈజ్ అ పొసెసివ్ అడ్జెక్టివ్ ఫర్ ఐ. కంగారు పడద్దు. నెక్స్ట్ కాన్సెప్టే పొసెసివ్ అడ్జెక్టివ్. సో దిస్ ఇస్ ఆల్ లింక్డ్ బాస్. నౌ ఐ బీయింగ్ ఐడిల్ వెంట్ ఫర్ అ మూవీ ఆన్ మై ఓన్ చాయిస్. రైట్. ఈ మై అనే పొసెసివ్ అడ్జెక్టివే ఇక్కడ ఐ రావాలా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. దట్స్ ఇట్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇది కూడా కొద్దిగా ట్విస్టింగ్‌గా ఉంటుంది. సార్ ఇక్కడ ఏం లేదు కదా అంటే సింపుల్. ఏదన్నా ఉండాలి అనంటే ఇట్ బీయింగ్ ఎ ఫెరోషియస్ వన్ కెప్ట్ ఇన్ ఎ రెస్ట్రిక్టెడ్ ఏరియా. రైట్. ఇక్కడ వాట్ ఇస్ దిస్? ఇక్కడ కూడా అ రెస్ట్రిక్టెడ్ ఏరియా అని ఉంది. ఇక్కడేమో బీయింగ్ ఎ ఫెరోషియస్ వన్ అని ఉంది. రైట్. బాగా చూస్తే వాట్ ఇస్ దిస్? ఇక్కడ మీకు అర్థమయ్యేదేంటి? ఒకటైతే ఫెరోషియస్ వన్ అనేది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఒక ప్రాణం ఉండే వ్యక్తి కావచ్చు, ఏదో ఒకటి ప్రాణం ఉండేదైతే ఉంది. రైట్. ఈ ప్రాణం ఉండేది అనంటే కెప్ట్ ఇన్ ఎ రెస్ట్రిక్టెడ్ ఏరియా అంట. ఓకే. ఎప్పుడన్నా కానీ ప్రాణం ఉండేది అని అనుకుంటే ఇక్కడేం రావాలి? పొసెసివ్ కేస్ రావాలి. పొసెసివ్ అడ్జెక్టివ్ ఏదో ఒకటి ఇక్కడ ఎక్కడో దగ్గర. రైట్. ఇన్ మై, యువర్, హిజ్, హర్ ఇట్లాంటివి రావాలి. రావాలి అని అన్నప్పుడు ఈ హీ, షీ, దే, వి, ఐలొస్తాయి. ఇక్కడ ఏ పొసెసివ్ అడ్జెక్టివ్ రాలేదు అనంటే యాజ్ ఐ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ వీడియో, ఇట్ కెన్ బి ప్రెజ్యూమ్డ్ ఆర్ అజ్యూమ్డ్ దట్ దీస్ ఆర్ అనిమల్స్, అన్నోన్ అనిమల్స్. అన్నోన్ అనిమల్స్ దో లివింగ్ బీయింగ్. ఇట్ అట్రాక్ట్స్ ఇట్. కాబట్టి ఇక్కడ ఇట్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే హీ రావడానికి ఇక్కడ మై లేదు. హర్, షీ రావడానికి ఇక్కడ హర్ లేదు. రైట్. దే రావడానికి ఇక్కడ దేర్ లేదు. ఐ రావడానికి మై లేదు. వి రావడానికి అవర్ లేదు. హెన్స్ మిగిలింది ఒకే ఒక ఆప్షన్ ఇట్. 2 చాయిసెస్ మీకే. చాయిసెస్ లెఫ్ట్ అప్ టు యూ. హౌ ఎవర్ యూ ఇంటర్ప్రెట్, ఆన్సర్ విల్ బి ద సేమ్ అండ్ ఇట్ ఈస్ ఇట్. ఇట్ బీయింగ్ అ ఫెరోషియస్ వన్. డోంట్ వరీ. నెక్స్ట్ ఇదే కాదండోయ్. మనం లెట్ us స్విచ్ ఆన్ టు ద వాట్ ఇస్ దిస్ నెక్స్ట్ వన్. రూల్ నంబర్ వాట్ ఇస్ దిస్ 6. ఎస్, రూల్ నంబర్ 6. ఒక్క నిమిషం. నౌ యూ సీ దిస్. రూల్ నంబర్ 6లో ఫస్ట్ పాయింట్ ఇస్ దిస్. ఇది కూడా నేను ఎట్లా ఇన్కార్పొరేట్ చేశానంటే బికాస్ ఆఫ్ యూ గైస్. రైట్. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ హ్యాస్ మెన్షన్డ్ ద వాట్ ఇస్ దిస్, హ్యాస్ ఆస్క్ మీ ఎ డౌట్. అండ్ ఆ డౌట్‌ని మనం అక్కడ క్లారిఫై చేసే కంటే అందరికీ తెలిస్తే బావుంటుంది. ఇట్ ఈస్ మోస్ట్‌లీ వాట్ ఇస్ దిస్, చాలా మందికి ఇది వాట్ ఇస్ దిస్ ఏ సెన్సిటివ్ మ్యాటర్. ఒక సెన్సిటివ్ ఇష్యూని ఎంత నీట్‌గా ఎర్రర్ డిటెక్షన్‌లో పెట్టొచ్చనేది మీకు తెలుస్తుంది. యూ హ్యావ్ టు సీ దట్. అండ్ అదే ఒక రూల్ లాగా చేస్తే బావుంటుంది. వీఆర్ నాట్ రిజిడ్, వీఆర్ ఫ్లెక్సిబుల్ బ్రో. మోర్ ఓవర్ ఇప్పుడు మనం వాట్ ఇస్ దిస్ కంప్లీట్ చేసిన, చేయబోతున్న రూల్స్‌లో ఏదన్నా కొత్త పాయింట్ యాడ్ చేసినా అది అప్డేటెడ్ పాయింట్ 6.1 ఇప్పుడు 6 ఉంది. 6.1 అని నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో యాడ్ చేస్తా. డోంట్ వర్రీ. నౌ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్స్ అండ్ ఇట్స్. సింపుల్. ఇట్స్ మై వర్క్ అండ్ ఐ షల్ డూ ఇట్. ద క్రో యూజ్డ్ ఇట్స్ టాలెంట్ టు డ్రింక్ వాటర్ ఫ్రమ్ ద పాట్. ఈ రెండిట్లో ఏం తేడా? వీఆర్ ఫోకస్డ్ ఆన్ ఇట్స్. వీఆర్ ఫోకస్డ్ ఆన్ ఇట్స్. మరి ఇక్కడ ఇది రావచ్చు కదా! ఇదే ఎందుకొచ్చింది? హౌ టు ఫైండ్ ద డిఫరెన్స్? ఇట్ ఈస్ సింపుల్. హూ మేక్స్ ఇట్ కాంప్లెక్స్? ఐ డోంట్ నో. ఇక్కడే ఉంటాం మనం. ఈ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్‌లో సబ్జెక్ట్‌లు ఏముంటాయి? నౌన్ ఉంటుంది. నౌన్‌కి బదులుగా వచ్చేదేంటి? ప్రొనౌన్ అనేది తెలుసు. ఇంతవరకు తెలుసా? ఓకే. హా! నౌ ఇప్పుడు చెప్తా చూడండి. ఆన్సర్ చెప్పేస్తా. దిస్. ఇట్స్ అనేది ఒక అడ్జెక్టివ్. ఇట్ అపాస్ట్రఫీ ఎస్ అనేది ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఇట్ ప్లస్ ఎస్. ఎలా అంటే డోంట్ అంటే ఏంటి? డూ నాట్. డజంట్ అంటే డస్ నాట్. అట్లే అపాస్ట్రఫీ ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడేమున్నాయి? అపాస్ట్రఫీ. ఈ అపాస్ట్రఫీ వచ్చినందుకు ఏమైపోతుంది? ఆ అపాస్ట్రఫీ టీ కాస్త నాట్‌గా అవుతుంది. ఇక్కడ కూడా అపాస్ట్రఫీ ఎస్ ఏమవుతుంది? ఈజ్‌గా. రైట్. ఈజ్‌గా కన్వర్ట్ అవుతుంది. హెన్స్ ఎప్పుడన్నా గాని ఇట్‌కి అపాస్ట్రఫీ ఎస్ వచ్చింది అనంటే దట్ మీన్స్ ఇట్ ఈస్, ఇట్ ఈజ్ అని. అదే అపాస్ట్రఫీ లేదంటే అది అడ్జెక్టివ్ అని. ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొస్తా. ఇప్పుడు చెప్పండి. రైట్. అడ్జెక్టివ్ అనంటే ఎప్పుడన్నా సబ్జెక్ట్‌లో ఏమొస్తుంది? యాస్ వి డిస్కస్డ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ వస్తుందా రాదా? ఇది తీసేస్తా. రైట్.
ఇక్కడ చూడండి. సబ్జెక్ట్‌లో అయితే నౌన్ రావాలి లేదా ప్రొనౌన్ రావాలి. అంతేగాని అడ్జెక్టివ్ వస్తుందా? రాదు. ఇఫ్ దిస్ ఈస్ ఎన్ అడ్జెక్టివ్ ఇది మనకు సబ్జెక్ట్‌లో వచ్చే ఛాన్సెస్ ఉందా? లేదా? లేదు. ఇక్కడ చూడండి. రెండోది ఇట్ అపాస్ట్రఫీ ఎస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అంటే ఈ మొత్తం సబ్జెక్ట్ అండ్ వర్బ్ కోసం మనం ఏం రాయొచ్చు? ఇట్ అపాస్ట్రఫీ ఎస్ అంతే కదా! హెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ దగ్గర ఈ దీనికోసం మొత్తంకి మనకేం రావచ్చు? ఇట్ అపాస్ట్రఫీ ఎస్ రావచ్చు. అంటే ఇనీషియల్‌గా మనకు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ చెప్పే దాంట్లో ఇట్ అపాస్ట్రఫీ ఎస్ వస్తుంది. కానీ అడ్జెక్టివ్ చెప్పేటప్పుడు ఇట్స్ వస్తుంది. అడ్జెక్టివ్ ఎక్కడుంటుంది? నౌన్ పక్కన ఉంటుంది. అంత గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్. సరే ఇక్కడ కూడా నౌన్ ఉంటుంది గదా! సబ్జెక్ట్ అంటే నౌన్ కదా! ఈ నౌన్ పక్కన కూడా ఇట్స్ రావచ్చు కదా! అని మీ తెలుగు వాడొచ్చు. ఐల్ టెల్ యూ దిస్. రైట్. ఐల్ టెల్ యూ. వెయిట్ ఎ మినిట్. నాకు తెలుసు మీ డౌట్‌లు ఏమేమి వస్తాయో నాకు తెలుసు. విల్ టేక్ సమ్ అట్ వాట్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్స్ ఆర్ బిఫోర్ ఎగ్జాంపుల్స్. ఇవి ఉన్నాయి కదా! ఇవి ఉన్నాయి. రైట్. ఇప్పుడు చూడండి. వి హావ్ టు గో అకార్డింగ్ టు ఎక్కడైనా రావచ్చు. బట్ ఇక్కడే వస్తుంది, అక్కడే వస్తుంది అన్న రిజిడ్ కాన్సెప్ట్‌తో ముందుకెళ్తే వి ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్ బ్రదర్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ బీ వెరీ లిక్విడ్ రైట్. కానీ దీంట్లో ఒక ఆర్ట్ రూల్ ఉంటుంది. ఏంటి? అదే మనం డిస్కస్ చేసాం. నౌ ఇక్కడ చూడండి. దీనికి అర్థం ఏంటి? ఈ మొత్తానికి అంటే ఇట్ ఈస్ మై వర్క్. ఇంతేనా? ఇలా రాయడానికి మనం ఏం వాడాలి? ఇది వాడాలా? ఇది వాడాలా? ఇది వాడాలి. అదే వచ్చిందా లేదా? అదే వచ్చింది. హెన్స్ దిస్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్. నౌ ద క్రౌ యూజ్డ్ ఇట్స్ టాలెంట్ టు డ్రింక్ వాటర్ ఫ్రమ్ ద పాట్. ఈ కాకి ఏం చేసింది? టాలెంట్‌కి, స్కిల్‌కి తేడా ఏంటి? డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. రైట్. ద క్రో యూజ్డ్ ఇట్స్ టాలెంట్ టు డ్రింక్ వాటర్ ఫ్రమ్ ద పాట్. రైట్. పుట్టుకతో వచ్చేదే టాలెంట్. రైట్. రైట్. ఓకే. పుట్టుకతో వచ్చేది టాలెంట్. ఈ టాలెంట్‌ని ఎవరిది? ద క్రౌ ఇది. క్రౌ యొక్క టాలెంట్. ద క్రౌ యొక్క టాలెంట్. ఈ టాలెంట్ అనేది ఇక్కడ నౌన్. రైట్. టాలెంట్ కోసం ఏం రావాలి? తన టాలెంట్ అని చెప్పాలి. ఇట్స్ అంటే తన టాలెంట్. ఇట్స్ టాలెంట్. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? ఇట్ ఈస్ అపాస్ట్రఫీ ఎస్ కాదు. దిస్ ఈస్ ఓన్లీ ఐటీఎస్. అపాస్ట్రఫీ లేదు. ఇట్స్ టాలెంట్. నౌన్‌కి మనకు రావాల్సింది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే అపాస్ట్రఫీ లేని ఇట్స్ రాయండి అంతే. హెన్స్ దిస్ ఈస్ ద వ్యత్యాసం. నౌ యూ కేమ్ టు నో. రైట్. దీన్నే కొద్దిగా ఇంప్లిమెంట్ చేద్దాం. ఇట్స్ నైస్ టు హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్. ఇట్స్ టాలెంట్స్ ఆర్ యూజ్డ్ బై ఈగల్ టు క్యాచ్ ఇట్స్ ప్రే. నౌ ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఇట్స్ ఉంది. ఇక్కడ ఇట్స్ ఉంది. ఇక్కడ ఇట్స్ ఉంది. ఇది నౌన్ అనేది తెలుసు. ఈ నౌన్‌కి రావాల్సింది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అపాస్ట్రఫీ లేదు కాబట్టి కరెక్ట్. టాలెంట్స్ ఎవరి టాలెంట్స్? ఇట్స్ టాలెంట్స్. ఇట్స్ టాలెంట్స్ యూజ్డ్ బై ఈగల్. ఈగల్ యొక్క టాలెంట్స్. ఈగల్ యొక్క టాలెంట్స్. ఐ షల్ వెయిట్. టాలెంట్స్ అంటే ఏంటి అనేది. రైట్. ఇది మీకు వాట్ ఇస్ దిస్ రీజనింగ్‌లో కూడా ఉపయోగపడతాయి. టాలెంట్స్ అంటే టాలెంట్స్ ఈగల్ యొక్క టాలెంట్స్. ఈగల్ యొక్క టాలెంట్స్. కాబట్టి మనకు రావాల్సింది ఏంది? ఇది నౌన్. నౌన్‌కి రావాల్సింది అడ్జెక్టివ్. కాబట్టి రావాల్సింది అడ్జెక్టివ్‌కి అపాస్ట్రఫీ ఉండదు. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు మీరు అడిగారు గదా! సార్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్‌లో నౌన్ ఉంటుంది. నౌన్‌కే కదా అడ్జెక్టివ్ రావాలి. మరి అడ్జెక్టివ్‌కి ఇక్కడ అడ్జెక్టివ్ ప్లేస్‌లో ఇట్స్ రావచ్చా అంటే వచ్చా? రావచ్చా? రావచ్చా? లేదా? మీరే చెప్పాలి. థట్ ఈస్ వాట్. వి మస్ట్ నెవర్ బీ ఎ రిజిడ్ పర్సన్. బీ వెరీ ఫ్లెక్సిబుల్. నౌ ఇక్కడ చూడండి. ఇట్స్ నైస్. ఎందుకంటే ఇట్స్ నైస్ టు హ్యావ్ ఈ 2 ప్లస్ వి1 టు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఇదేందిది? ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. రైట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇది ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అయితే ఇదంతా ఏమవ్వాలి? ఇదొక సెంటెన్స్ అవ్వాలి. ఇదొక సెంటెన్స్ అవ్వాలి అనంటే దీంట్లో వర్బ్ ఉండాలా లేదా? వర్బ్ ఉండాలి. వర్బ్ ఉండాలి అనంటే ఇది ఎట్లుండాలి? ఇట్ ఈజ్ నైస్ అన్నట్టుగా రావాలి. ఈ ఈజ్ అనేది రావడానికి మనకేం కావాలి? అపాస్ట్రఫీ ఉండాలి. ఉందా లేదా? యెస్. ఇట్ అపాస్ట్రఫీ ఎస్ ఉంటే ఇట్ ఈజ్ అన్నట్టుగా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అని. అది రావాలి. అదే ఇక్కడ ఉంది. అదే వచ్చింది కాబట్టి ఇది 100% కరెక్ట్. రైట్. బై దిస్ వి కంప్లీట్ దిస్. మనకు అర్థమైంది. ఈ ఇట్స్ అనేది అడ్జెక్టివ్ ప్లేస్‌లో మాత్రమే వస్తుంది. అదే మనకు ఇట్ అపాస్ట్రఫీ ఎస్ ఉంది అనంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఇంతవరకు మీరు అర్థం చేసుకుంటే మీ ఆట ముగిసింది. వెనెవర్ యూ సీ ఇప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు ఇట్, ఇట్స్ అనే పదాలు ఇప్పటి వరకు ఫోకస్ చేసుంటే ఓకే. చేయకపోయినా ఇప్పటి నుంచి చూస్తున్నారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దిస్ ఈజ్ ఆల్ ద క్లారిటీ దట్ విచ్ యూ నీడ్ బ్రదర్. ఇంత ఉంటే చాలు. ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఇంక అంతే నెక్స్ట్ వీడియోకి వచ్చేయడమే. దట్స్ ఇట్ అప్. ఓకే. బై బై.